షిఫ్ట్కి పోదాం ఫస్ట్. చికెన్ ముక్కల్ని రప 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 కారం ఉప్పు లేకుండా ఎట్లా తింటాం. ఎంప్లాయీకి ఒక మీల్ ఉంటుంది. మా కాడ కూడా గుంతలకి ఫ్యాక్టరీ ఇల్లు తాళం ఉంది. ఇలా జరుగుతామని స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఫుల్ డే బ్లాగింగ్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇట్స్ ఆల్రెడీ 8:50. 9 o'clock షిఫ్ట్ ఉంది. సో షిఫ్ట్కి పోదాం ఫస్ట్. దాని తర్వాత విల్ టాక్ అబౌట్ సమ్ థింగ్ టుడే. అదేందో ఫ్రెండ్స్, మనం పోవాలనుకున్నప్పుడే సిగ్నల్ పడుతుంది, లేకపోతే అస్సలు పడదు. దీనప్ప ఆల్రెడీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు షిఫ్ట్కి పోవాలి. 9:03 అవుతుంది. సో మళ్ళీ లేట్ క్లాక్ ఇన్ అని పడుతుంది. రన్ ఫర్ యువర్ షిఫ్ట్. లేట్ వచ్చినాం మనం. క్లాకింగ్గా ఫ్రెండ్స్, క్లాకింగ్ కొట్టాం, లోపలికి పోతాం. ఇది మన కిచెన్. ఇక్కడ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మనం. ఇది మన బట్టలు పెట్టుకోడానికి. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఇస్తారు. అన్నీ ఫుల్ ఉన్నాయి రియాల. ఇవి లాకర్లు. సో మోస్ట్లీ అన్నీ ఫుల్ ఉన్నాయి. కూరలు అందరూ వచ్చినట్టు దీనిపైన పెట్టేసుకుంటాను నేను. Few moments later. ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, మన గ్రీన్ పెప్పర్స్, బేకన్ బ్రౌన్ క్రిస్పీ అయ్యేదాకా చేయమన్నది. ఇది వాసన కూడా. సో మీరు ఎప్పుడైనా పంది మాంసం తింటే చెప్పండి ఫ్రెండ్స్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చూసిన లిటిల్ ఆర్ట్స్ మీ కుప్ప ర్యాంప్ ఇచ్చి పాడదు. ఇంకా మంచిగా తీసిండు, జనాలకి బాగా ఎక్కింది అది. ఇవి అయిపోయినాయి, దీన్ని జావదే. సారీ, ఇది మనం డబ్బులో వేయాలి. డబ్బలో రండి ఫ్రెండ్స్, ఇలా తీసుకోవాలి, ఇలా వేసేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది మనం కిచెన్లో పోయి వెనకాల వాళ్ళ కడుమనియొద్దు, మనమే కడగాలి. ఇలా టూప్ చేసినాం, టూప్ చేసి ఇలా హ్యాంగ్ చేసేయాలి. ఆహా, జయ కృష్ణ. ఓ వాడు అసలు నాన్ స్టాప్ ఇచ్చాడు. పెద్ద చికెన్. ఓకే, చికెన్, ఇది బేకన్. ఇది మా చికెన్ మామ. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని రప 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 కడియాలి మా. సో ఇంపార్టెంట్ థింగ్, కటింగ్ గ్లవ్స్. ఇది లేకుండా పని చేసారు అనుకో, నెత్తి మీద అంటారు. యూస్ కటింగ్ గ్లవ్స్ బిఫోర్ కట్ చికెన్. అల్ఫ్రెడో పేస్తో. 2 hours later. చలో గైస్, 1:16 అవుతుంది. గోయింగ్ హోమ్. 1 గంటలకి షిఫ్ట్ అయిపోయింది. చిన్న సాలెడ్, టోఫు, వెజ్జీ, రైసు, చికెను, వెజ్జెస్, ఒక ర్యాంచ్, డ్రింక్ అనుకున్నారు, వాటర్. ఇవన్నీ తినేసి నీట్గా ఇంటికి వెళ్ళిపోదాం. సాయంత్రం 5 గంటల క్లాస్ ఉంది, మళ్ళీ సాయంత్రం రావాలి. బా, ఏం రైస్ రా ఇది, అంత దరిద్రంగా ఉంది. ఏముంది తెలుసా మామ రైస్లో? రైస్, బ్లాక్ పెప్పర్, అంతే, ఏం లేదు. ఇక రైస్, బ్లాక్ పెప్పర్ ఏమమ్మ, ఇంకేం లేదు. అమ్మ పప్ప పాడుపడ్డది. కారం ఉప్పు లేకుండా ఎట్లా తింటారేమో. సో ఇది మా కాలేజు క్యాఫెటేరియా అన్నమాట. నాటునా. సో ఇలా మన షిఫ్ట్ అయిపోయాక ఎంప్లాయీకి ఒక మీల్ ఉంటుంది. సో ఎంప్లాయీకి ఒక మీల్ కాబట్టి మనం తినొచ్చు. ఇంటికైతే తీసుకోవద్దు, తినేసి ప్లేట్ ఆడబెట్టి వెళ్ళిపోవాలి. తిన్నాక ప్లేట్ ఇట్లా పట్టుకపోయి మిగిలిపోయిన చెత్త మొత్తం ఇలా పడేయాలి. నీట్గా పడేసి స్పూన్, ప్లేట్ పెట్టేసినామా, పెట్టి సామాన్ కోసం వాపస్ పోయి అడిగేళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. మనకి బ్రౌనీలు కావాలంట. సో విల్ గ్రాబ్. హౌ ఆర్ యూ? I'm fine, buddy. How you doing? I'm good. Good. Glad to hear it. Mm-hmm.
సో వైపు పైనాపిల్ డ్రింక్ తెచ్చుకున్నాం. నడిచే ప్రతిదీ తీసి దింగుతారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె ట్రైన్. సరే ఈరోజు ఈ పార్టీకి ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం. దరిద్రంగా ఉంది. చలో బాయ్. కార్ ఏమో అడిగినో పార్క్ చేసినాం మనం. కార్ కొనాకే పెట్టినా అనుకుంటా. చదివినాం పోదాం బాయ్స్. భయ్ ఆ లిటిల్ ఆర్ట్ సినిమా వచ్చినప్పటికీ ఆ పాటలు తిరుగుతూనే ఉన్నాయి నోట్ల. బాయ్ బాయ్ బాయ్. ఈ నబ్బా హారన్ కొడుతుండవు. చెత్తలా. ఎట్లయితే మనం ఇంటికి వచ్చేసినాం. టేక్ మై సాలెడ్ అండ్ ఎ డ్రింక్. మా కాడ కూడా గుంతలకి ప్యాచ్లు వేస్తారు. రోడ్ వేస్తలేరు, గుంతలకి ప్యాచ్లు అన్ని కాడలో సేమ్ మామ, సేమ్. మనకన్నే అనుకున్నాం, ఇక్కడ కూడా ప్యాచ్ వర్క్ మీదే నడిపించేస్తారు. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హోమ్. సో నార్మల్గా అయితే లాక్ ఉండాలి. నెంబర్ 4 ఇల్లు తాళం ఉంది. సో ఇంటికి ఇంకో దారి కూడా ఉంది. నేను తాళాలు తెచ్చుకోలేదు, తాళం మర్చిపోయాను అనమాట. సో మనం ఇంకో దారిలోకి వెళ్ళిపోదాం. దారి ఏదంటే ఇట్లా కాలు పెట్టాలి ఇక్కడ. దాని తర్వాత ఈ కట్టను పట్టుకొని ఇలా జరిపితే పని అవుతుంది. ఇది జరిగితే అటాక్ ఒక కాలు లోపట, అటాక్ ఇంకో కాలు లోపట. దిస్ ఈజ్ మై రహదారి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కిటికీ కొంచెం తెరిచిపెట్టుకోవాలి. తాళాలు ఇంటి మర్చిపోయినప్పుడల్లా కిటికీ పనిచేస్తుంది. లైట్ వేసినామా, డోర్ తెరుచుకున్నామా, వెల్కమ్ ఇన్. డోర్ ఓపెన్ అయింది. 2 hours later. చలో గాయస్, మనమైతే రెడీ అయిపోయినాం. టైం 5 అవుతుంది. 5:30 క్లాసు. బ్యాగ్ తీసుకొని క్లాస్కి వెళ్ళిపోదాం. మనోడు ఎగ్జామ్ పెట్టండి. ఫోటోలు కొట్టి ఏబిసీలు పెట్టేసినాం మనం. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇది ఇంకో క్లాస్ గైస్, బయో రీసెర్చ్ అంట. మనకి ఎప్పుడు ఈ ల్యాబ్లోకి పట్టుకురాలే, మనది కానే కాదు కాబట్టి. ఇది మన ఇంకో క్లాస్. రౌండ్ 2. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆడు ఏం చెప్పిండో నేను ఏమైనా 3 గంటలు మబ్బు నిద్ర. ఏమిరా ఉపయోగం దేశానికి? ఇప్పుడు సాయంత్రం డీమన్ స్లేయర్ సినిమాకి పోదాం అనుకుంటున్నా. సో అది కూడా ఇలానే కవర్ చేసేస్తా. ఇంటికి అట్లా పోయి కొంచెం తినేసి వెళ్ళిపోదాం. ఇక తినేసిన అయిపోయింది మామ. టైం చూసుకుంటే 9:30 అవుతుంది. సినిమాకి స్టార్ట్ అవుదాం అనుకున్నా. దాని తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అమ్మ ఈరోజు అసైన్మెంట్ ఉందని, లాస్ట్ డే ఇయ్యాల. సో ఈరోజు మూవీ అయితే క్యాన్సిల్. సర్లే, రేపు పోతా. రేపు పోయి దాన్ని మళ్ళా రేపు పెడతా. అంటిల్ దెన్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేస్తుర్రు, చూస్తుర్రు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.